अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। बीसी कारपोरेशन के ज़रिए सब्सिडी लोन फराहम करने के लिए दरख्वास्त गुजारों को मी सेवा से दरख्वास्तें ऑनलाइन करना ज़रूरी है, लेकिन मी सेवा सर्वर काम न करने की वजह से आवाम को काफ़ी मुश्किलात पेश आ रही हैं। आज दरख्वास्त गुजारों ने ज़िले मेदक के विलदुर्ती मंडल के दफ्तर तहसील के सामने एहतजाज किया और कहा कि मी सेवा सर्वर काम न करने की वजह से उन्हें काफ़ी मुश्किलात पेश आ रही हैं। इस्तेफादा कुनिंदगान ने बताया कि मी सेवा के ज़रिए ज़ात की आमदनी की तस्दीक के दस्तावेज़ात के लिए 1 लाख के कर्ज की इमदाद के लिए दरख्वास्त देने को कहा गया, लेकिन सर्वर काम न करने की वजह से उन्हें काफ़ी मुश्किलात का सामना है। इस्तेफादा कुनिंदगान का कहना है कि जल्द अज जल्द सर्वर की हो रही मुश्किलात को दूर किया जाए और साथ ही साथ ऑनलाइन दरख्वास्त दाखिल करने की तारीख में इजाफा किया जाए। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं, लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाजरीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। మరి హైదరాబాద్ ఉంటా ఊరింటికాడ ఉండాలి, ఏడ వండుకోవాలి. వచ్చి ఇలా కాస్తేనేమో పనులు నూకు పెడతారు, వాళ్ళు నూకు పెడతారు. దాసేమో ఫోన్ చిచ్చా పెట్టుకుంటాడు, ఆయనకు ఫోన్ల మీద నడుస్తుంది. ఇంటికాడ మాకు రాత్రి 7 గంటలకు వస్తామన్నాడు, రాత్రి 12 దాకా ఇక్కడ ఉన్నాము. నైట్ అందరం 20 మంది ఉన్నాము. నైట్ రాలే, అందరు ఫోన్లకి వెళ్ళి ఫోన్ కొడితే చిచ్చా పెట్టుకోండు. మరి ఇదేంది? మరి పైసలు ఉన్నోనికే ఇస్తాడా? మా పోతే పైసలు ఇవ్వమంటాడా? ఇవ్వకపోతే సభ్యంగా పోతాం. ఒకటే పని మాకు, ఒకటే పైసలు ఉన్నోనికే చేస్తావా లేకపోతే చెయ్యవా? దాసు, నువ్వు నిన్న 7 గంటలకు వస్తాను, ఎందుకు ఫోన్ చిచ్చా పెట్టుకొని మెమరీ కార్డు ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోయినావు? ఎంఆర్ఓ సాబ్ నీకు ఇచ్చినట మెమరీ కార్డు తీసుకొని ఇంటికాడ కొడుతున్నావు ఫోన్ చిచ్చా పెట్టుకొని. నువ్వు మాకు కొడతావా కొట్టవా? ఏంది పరిస్థితి ఇది? సంకనాకనా? మేము పిల్లలు విడిచిపెట్టి హైదరాబాద్ బతకమైనా నమ్మంటే ఏంటంటే పరిస్థితి మాకు? ఇంకా అడుగుతున్నా, గట్టిగా అడుగుతున్నా నిలదీసి. ఇప్పుడు లోపలికి పోతే బయట నూకి పెడుతున్నారు అందరూ. ఈ ₹1,00,000 సచ్చేది మాకు ఏంది పరిస్థితులు? ఏంది మాకు ఇది? ఏందన్న పరిస్థితులు? నిన్న మనం పట్టుకుంటే ఫోన్ల మీద నడిపిస్తాడు పైసలు. మరి పైసలు అన్న అట్లాంటి ఇస్తాం, పైసలు ఇస్తాం. మరి మాకు పని కావాలి, అయితే కాదా మీతో? కాకపోతే కాదని చెప్పి వెళ్ళిపోతాం, కాగితాలు తీసుకొని తలగా పెట్టి పీక్తాం. ఒకటే మాట, మాకు కావాలి అంతే. చూడ సిప్పు మంచిగా చూపెట్టి కేసీఆర్ ప్రభుత్వం మరియు బీసీలకు 15 కులాల వారికి చేతి వృత్తులు వేసుకొని బ్రతకడం కోసం, వాళ్ళ జీవన విధానం కొరకు, వాళ్ళు బతకడం కొరకు ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి ₹1,00,000 ఇస్తా అని చెప్పి మరి మొన్ననే ప్రకటన చేసిండు. 5 తారీఖు నాడు ప్రకటన చేసిండు. 5 తారీఖు నాడు ప్రకటన చేసి మరి ఇక్కడ వీడికి వస్తే సైట్ ఓపెన్ అవుతలేదు. 5 తారీఖు నుంచి సైటు ఆయన చెప్పిన 2 రోజులు మాత్రం సైట్ ఓపెన్ అయింది. ఆ 2 రోజులలోనే కొద్దో గొప్ప మందికి ఇన్కమ్ క్యాస్ట్ లోకల్ సర్టిఫికెట్లు వచ్చినాయి. మరి మిగతా వారికి ఈ 5 తారీఖు నుంచి ఇప్పటిదాకా కూడా మరి ఇక్కడ సైట్ ఓపెన్ అవుతలేదు. ఏ ఒక్కరికి కూడా తిరుగుతూ ఉన్నారు యూతులు, మొత్తం యువకులు అంతా. మరి ఏ ఒక్కరికి కూడా కులవృత్తి వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ వచ్చేసారు ఇక్కడికి. ఎవరు వచ్చినా ఎవరికి కూడా సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సైట్ ఓపెన్ కావడం లేదు. మరియు ఎంఆర్ఓ గారిని అడిగితే మరి మేము సైట్ ఓపెన్ అవుతలేదు, ఒకవేళ మీరు అప్లికేషన్లు పెట్టుకున్న 10 క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకుంటే 15 రోజుల టైం పడుతుంది. 15 రోజులు అంటే ఈయన చెప్పింది 5 తారీఖు నాడే మనకు చెప్పిండు, అనౌన్స్ చేసిరు ₹1,00,000 ఇస్తామని చెప్పి. ఈ 15 రోజులలో మరి 15 తారీఖు దాకా ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ రాదని చెప్పి ఇప్పుడు మరి ఇది ఇస్తారా? అసలు ఇయ్యరా? మరియు